చూసుకుంటే విద్యుత్ ఛార్జీలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? రోడ్ల వ్యవస్థ కూడా ఎలా ఉంది? పర్వాలేదండి. అంటే ఏం లేదు సార్, గత 11 నెలల తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వాలు వచ్చాయో 11 నెలల దగ్గర అవుతుంది. సో ఏంటంటే సంక్షేమం అభివృద్ధి చేస్తామంటున్నారు, దాంతోపాటు ఎక్కువ శాతం అభివృద్ధి అంటున్నారు. ఇప్పుడు పర్లేదండి. అప్పుడు గతంగా అంటే ఇప్పుడు కొద్దిగా పర్లేదు, చూస్తున్నాం కదా. బాబు గారు కూడా డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తున్నారు, వాళ్ళ సమస్యలు అడిగి చేతి వృత్తులు వాళ్ళని, షాపులు వాళ్ళని కలుస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, అన్నీ తెలుసుకుని నేర్చుకుంటున్నారు, అన్ని సమస్యలు తీరుస్తున్నారు, మన్యం జిల్లాలకు కూడా వెళ్తున్నారు. అవును, అది బాగున్నది. మన్యం జిల్లా మెయిన్ వాళ్ళ మీద దృష్టి పెట్టారు, చాలా బాగుంది. గతంలో రోడ్ల వ్యవస్థలు లేని అక్కడ కూడా రోడ్లు వేస్తాం, అది బాగా చేస్తుంది. మరి ఏంటి సార్, అమరావతి తొలిదశ పనులు పూర్తయితే కంపెనీలు వస్తాయి అంటున్నారు, ఉద్యోగాలు ఉంటాయి అంటున్నారు. చూస్తున్నాం కదండి. ఇప్పుడు విదేశాలు పర్యటన చేస్తారు కదా మన సీఎం గారు, లోకేష్ గారు. ఎయిర్పోర్ట్ అంతర్జాతీయంగా కూడా కడతామంటున్నారు, మళ్ళీ ఒకసారి సేకరణ పెడతాము భూమి అంటున్నారు మంత్రి నారాయణ గారు. బాగుంటుందా అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే? త్వరగా పనులు ఉంటే మంచిదిగా, మనకి అంతర్జాతీయ మన అమరావతికి ఉంటే మంచిదే కదా. ఇంకా దూరం టైం సేవ్ అయింది బాగా, ఎయిర్పోర్ట్కి వెళ్ళి రావాలంటే టైం సేవ్ అయింది బాగా. డబ్బులు పొదుపుగా వాడతాము, వృధా చేయమంటున్నారు. జాతీయ స్థాయి పోలవరంతో పాటు అమరావతి తొలిదశ పనులు సార్ ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ నెరవేరితే మంచిదే కదా. మంచిదే అండి. కంపెనీలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తే మంచిది. పిల్లలు ఇంకా విదేశాలు అక్కడికి ఎలా ఉంటే చక్కగా ఇక్కడే బాగుంటుంది. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఓకే. ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధితో పాటు అసలు ప్రజలకు ఎలా ఉంది, ఏమేమి తగ్గితే బాగుంటాయి, ఏమేమి నార్మల్గా ఉంటాయి? ప్రజలకు అరాచకంగా ఉంది. ప్రజలకు అరాచకంగా ఉంది. ఎందుకంటారు సార్? అంటే ఏంటి, ధరలు సహించలేనంతగా ఉన్నాయంటారు? కరెంటు బిల్లులు అన్నీ పెరిగిపోయినాయండి. నేను పెన్షన్ అన్నాడు ఆయన, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి. సామాన్యులకేమో జీతాలు పెరగట్లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఒక పక్క పెరిగిపోతుంది. జీతాలు ఎలా పెరుగుతాయి? అవతల వాళ్ళకి కూడా వ్యాపారాలు ఉంటేనేగా పెంచుతాయి జీతాలు. ప్రభుత్వాలు కూడా ఏమో లోటు బడ్జెట్ చూపిస్తుంది ఒక పక్క, అక్కడ చూసుకున్న ఇదే పరిస్థితి సార్. అసలు ఎలా ఈ అభివృద్ధి సంక్షేమాలు రెండు ఒక సమపాలన అవ్వాలంటే ఏం చేయాలి? ఇన్కమ్ సృష్టికి ఏదైనా మార్గాలు ఉన్నాయంటారు? ప్రచారం ఎక్కువ, చంద్రబాబు నాయుడు గారిది ప్రచారం ఎక్కువ, పని తక్కువ. ఎప్పుడంతే ఆయన పైసా ప్రచారం చేసి 100 పైసలు డబ్బా కొట్టుకుంటాడు అంతే, ఏం లేదు. ప్రచారమే, ప్రతిదీ ప్రచారం. ప్రజలను మాత్రం ఆర్థికంగా తోసేయడం, మాయమాటలు చెప్పడం, రావటం, ప్రజలను మోసం చేయడం అంతే. అంతకు మించి ఆయన ఏం పరిపాలన చేయడు. ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు ఆయన దగ్గర. అది 44,000 ఎకరాలతో ఏదైతే ఉందో పూలింగ్ అంటున్నారు. ఏమండి అవన్నీ జరిగాయి కాదండి, అది ప్రజలను మోసం చేయడం తప్ప ఏం లేదు. అవి చూపించేసి కరప్షన్ చేయడం తప్ప ఏం లేదు. తదుపరి ఎలా ఉంటుంది సార్? జాతీయ స్థాయి ప్రాజెక్ట్ పోలవరం, ఇటు పక్క అమరావతి తొలిదశ పనులు పూర్తి అయితే అన్న ఏదైనా వెసులుబాటు ఉంటుంది ఆర్థికంగా? ఈయన చేస్తాడంటారా? చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుద్దా? 2014 నుంచి 19 వరకు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు అన్నాడు. ఆ 5 ఏళ్ల టైంలో పర్మిట్ కట్టేసి ఉంటే జగన్ 3 రాజధానులు అనేవాడు కాదు కదా. అప్పుడు కట్టబడమే ఈ పాపం మన అందరూ చుట్టుకుంది. మళ్ళీ ఇదో మోసం. మళ్ళీ తర్వాత ఏమంటాడు, మళ్ళీ నాకు ఓటెత్తేనే నేను నీ కడతాను లేదా కట్టను అంటాడు. ఆయన ఏం చేయడండి, ఎంత మోసం కుట్రలు తప్ప ఆయన ఏం చేయడు. బాగుంది, సీఎం గారిది చాలా బాగుంది. కొన్ని నెలలు అవుతుంది, దగ్గర కొన్ని నెలలు అయింది, బాగానే ఉంది. అంతా కూటమి ప్రభుత్వం మాత్రం చాలా బాగుంది. ఏదైతే అమరావతి తొలిదశ పనులు పూర్తయితే అభివృద్ధి సంక్షేమంతో పాటు అనేక రాష్ట్రానికి ఖజానా నిండుతుంది అంటున్నారు. ఇదే ప్రభుత్వం ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. 10 సంవత్సరాలు కంపల్సరీ ఉంటే మంచి డెవలప్ అవుద్ది ఈ ప్రదేశం. మన విజయవాడ ఇంతవరకు బాగా నాశనం అయిపోయింది, నాశనం చేసేసేసారు కూడా. ఇప్పుడు చాలా బాగుంది, ప్రస్తుతానికి బాగానే ఉంది. మరొక 44,000 ఎకరాలు కనుక ఉండుంటే మళ్ళీ పూలింగ్కి ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అనేక కంపెనీలకు ఆస్కారం ఉంటుంది అంటున్నారు. త్వరితగతిన ఈ 3 ఏళ్లలో కనీసం 40-50% పనులు పూర్తయిన తొలిదశ అమరావతి పనులు ఎలా ఉంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా డెవలప్ అయిపోద్ది. మన తెలుగుదేశం మాత్రం చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఉన్నారు నిబద్ధతతో, ఆయన కూడా సపోర్ట్ ఉంది. 15 ఏళ్ళైనా కలిసి ఉంటామంటున్నారు. సో ఆయన నిబద్ధతగా ఉన్నారు కాబట్టి ముగ్గురు ఉన్నారు, ఒక పక్క లోకేష్ గారు, బాబు గారు, ఒక పక్క పవన్ గారు. ఈ యొక్క వ్యవహారం ఎలా ఉండబోతుంది? కేంద్రం కూడా గట్టిగా ఉందిగా. కేంద్రం కూడా గట్టిగా ఉంది. నరేంద్ర మోడీ గారు బాగా పనిచేస్తున్నారు, మనకి బాగా ఫండ్స్ కూడా ఇస్తున్నారు. అదే జగన్ ప్రభుత్వం ఉంటే ఫండ్స్ ఉండవు, ఏముండవు, ఊరికినే పైన చూసుకుంటా ఏదో వీటికి పథకాల కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పథకాల కోసం ఎవరు ఎదురు చూస్తలేదు, మంచి డెవలపింగ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు కూడా బాగా ఉన్నారు, బాగా వాళ్ళు కూడా బాగా మాకు ఉద్యోగాలు వస్తాయి,
మంచి మంచి కంపెనీలు వస్తాయని కూడా చాలా విధిగా ఉన్నారు. తాత్కాలిక అంశాల మీద ఫోకస్ చేస్తే రాష్ట్రం నష్టపోతుంది, ఖజానా లోటు బడ్జెట్లోకి వెళ్తుంది. దీర్ఘకాలికంగా ఉండే అంశాలపైన ఫోకస్ చేయమని చంద్రబాబు. అవును, అది కూడా చాలా మంచిది. విజన్ 2020 చాలా 20 కాదు, ఇప్పుడు విజన్ 40 బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంటుంది కూడా. ఎలా ఉంది సార్? కనీసం మన్యం జిల్లాలకు కూడా రోడ్లు అంటే మామూలు విషయం కాదు. తదుపరి ఎక్కడైతే మా విద్యతో పాటు అక్కడ కూడా నైపుణ్య కేంద్రాలు పెడతామంటున్నారు, అందరినీ కూడా సమపాలనలో తీసుకొస్తామంటున్నారు. మంచి ఆహ్లాదకరమైన అంశం. అవును, బాగా ఉన్నాయి. తర్వాత మంచి రోడ్లు కూడా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది వరకు రోడ్లు లేకుండే, ఇప్పుడు ప్రతి దానికి రోడ్లు చక్కగా వస్తున్నాయి. రోడ్లు కూడా చక్కగా డెవలప్ అవుతున్నాయి. అయితే ఏంటంటే కొంచెం సమయం పట్టినా ఇస్తామంటారు. సమయం పట్టినా పర్వాలేదు, కానీ ఇస్తారు. కాకపోతే ఆ ప్రజలు తొందరపడకుండా వస్తుంది, అది మా ఉద్దేశం. ఈ అమరావతి తొలిదశ పనులు, ఒక పక్క ఐకానిక్ టవర్స్, మెట్రో లైన్లు, కొత్త రైల్వే కారిడారు, ఇవన్నీ ఎలా హెల్ప్ అవుతాయి? చాలా బాగుంటుంది, చాలా మనకి మంచి డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నిజంగా మంచి డెవలప్ అయింది, సింగపూర్ లాగా అయిపోతుంది. ఇది వరకు హైదరాబాద్ బాగా డెవలప్ చేసేది మన చంద్రబాబు నాయుడు గారు, కానీ ఇప్పుడు ఇది బాగా డెవలప్ చేయాలని మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇది చంద్రబాబు గారు కానీ, లోకేష్ కానీ అందరూ ఇప్పుడు మినిస్టర్లు అందరూ కష్టపడుతున్నారు. మినిస్టర్లు అంటే ఫామ్ అంతా కూటమి ప్రభుత్వం మాత్రం బాగా కష్టపడుతుంది. భవిష్యత్ అంతా యువతదే సార్. నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇండస్ట్రీస్ వస్తే బాగుంటాయి అంటున్నారు. మన పక్కనే ఉన్న మల్లవల్లి కూడా బాగా అభివృద్ధిలోకి వస్తుంది. ఎలా? అవును, అది కూడా మల్లవెల్లి కూడా బాగా అభివృద్ధిలోకి వస్తుంది. ప్రజలు కూడా బాగా చైతన్యంగా ఉన్నారు. ఇదే ప్రభుత్వం కావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇంకా 10-15 సంవత్సరాల పాటు ఇదే ప్రభుత్వం నడవాలని చాలామంది కోరుకుంటున్నారు. మేము కూడా కోరుకుంటున్నాం, ఎందుకంటే మేము కూడా ఓటేసి ఉన్నాం కాబట్టి కోరుకుంటున్నాం. మేము విదేశాల నుంచి వచ్చి మరీ ఓటేసాం. ఎక్కడో అమెరికా ఉన్నవాళ్ళు అక్కడ ఉండి ఇక్కడికి ఓటు కోసం వచ్చి ఓటు వేసాం మళ్ళా. అదే 2 నెలల కుటుంబ ప్రభుత్వ పాలన చూశారు, గతము చూశారు. ధరలు సామాన్యుడికి ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటాయి, ఏ ప్రభుత్వం అయినా కానీ. అయితే ఎలా ఇది ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు 6 పథకాలు అమలు ఉన్నాయి, ఒక పక్క 2 అవుతున్నాయి, మిగతా ఏమన్నా అవుతాయా? ఏమవ్వో మా పొట్టి వాళ్ళకి అసలు రావట్లా. అంటే సీఎం గారు డైరెక్ట్గా ప్రజల్లోకి వస్తున్నారు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి, షాపులు నడుపుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, చూసే ఉంటారు వార్తల్లో. వాటిలో ఎలా అనిపిస్తుంది? ఏదో సామాన్యం ఉంది. ఏంటి సార్ మరి కేంద్రం గట్టి సపోర్ట్ ఉంది కదా మనకి, ఎలా ఉంది అంటే కేంద్రం ఫస్ట్ నుంచే సపోర్టు ఉంది. మిగతా అమరావతి పనులు అవుతాయి అంటున్నారు కదా. అవుతాయి, చేస్తాడు, అమరావతి చేస్తాడు, కానీ సామాజిక కష్టాలు పెరుగుతాయి. మరొక 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ జరిగితే ఎలా ఉంటుంది? కొంచెం ఇబ్బందులు వస్తే పర్లేదా? పర్లేదు. అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి కడతామంటున్నారు, మంత్రి నారాయణ గారు కూడా చెప్తున్నారు. రేపు 2వ తారీఖున ప్రధాని వస్తున్నాడు. ప్రధాని గారు ఏం చెప్పబోతున్నారు సార్? మరొకసారి ఏమైనా మట్టి నీళ్ళైనా ఏమైనా ఇస్తారా? మళ్ళీ ఇంకా చెప్పలే, మళ్ళీ శంకుస్థాపన చేస్తారు. మళ్ళీ శంకుస్థాపన ఏంటి? ఐకానిక్ టవర్స్తో పాటు రైల్వే కారిడారు, కొత్తగా మెట్రోస్ అంటున్నారు. సరే, ఒక 10 ఏళ్ళ తర్వాత మెట్రో రావచ్చు, ఇప్పుడు అవసరం అంటారు. అవసరం లేదు. ఏం సార్, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత ఎలా ఉంది? గట్టిగా ఉన్నారుగా, ఆయన 15 ఏళ్ళు కలిసి ఉంటానని. ఆయన ఉంటానే ఉన్నాడు. రేపు మళ్ళీ ఆ టైం వచ్చేప్పటికి ఎట్లా ఉంటుందో తెలియదు. జూన్, జూలైలో 2 పథకాలు అంటున్నారు సార్, మేలో కూడా ఉంది. తల్లికి వందనంతో పాటు రైతులకు పెట్టుబడి సార్. అది ఎంతవరకు చేయలేం. ఫ్రీ బస్ అన్నారు, ఇంతవరకు లేదు. ఇంకోటి చెప్పి అది లేదు. కొన్ని ఉంటే కొంతమందికి అంతే. ఇక్కడెప్పుడు వాగ్దానం ఎవరైనా చేస్తారు, తర్వాత ఉండవు. ఎలా ఉండబోతుంది? 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది కదా. ఇంకా ఏదైనా ఆయనకు డోకా లేదు. ప్రజలకి కష్టాలు ఇంకా పెరుగుతాయి. ఏ ప్రజలకి కష్టాలు పెరుగుతాయి. విద్యుత్ ఛార్జీలు పర్లేదా, లేకపోతే భారంగా ఉన్నాయి? అతి భారంగా ఉన్నాయి. నాకు 400 కలితే దానికి 800 సర్చార్జ్ 21-22 వేస్తున్నాడు. విద్యార్థులు కూడా ఆశగా ఉన్నారు, ఉపాధ్యాయుల నియామకం జరగలేదు, డిఎస్సి కూడా, అది కూడా చూస్తున్నారు. కానీ ఇంతవరకు చేస్తూ ఉంటున్నాడు, కానీ ఇంతవరకు తెలియదు. తదుపరి ఎలా ఉంటుంది? ఇంకా 4.5 ఏళ్ళు సార్ దగ్గర. కష్టంగా ఉంటుంది, ప్రజల కష్టాలే, నాయకులకి అంతా మంచి. అది అంటే ఏం లేదు సార్, ఈ అమరావతి అయితే ఆశలు పెట్టుకున్నారు, కంపెనీలు వస్తాయి, కంపెనీలు వస్తాయని. అయితే వస్తాయి. అది ఒకటే, అటు ఇటు పోలవరం 2 చేస్తాడని అనుకుంటున్నాం మేము. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.